సాధారణంగా మనిషి యొక్క ఆయుష్ అనేది 100 ఏళ్ళు 100 సంవత్సరాలు అని చెప్పి మనందరం కూడా వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ కొద్ది మంది మాత్రమే 100 ఏళ్లకు పైబడిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. 100 ఏళ్ళు కూడా లేకుండా 60లు, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 40లోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించలేకపోవటం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. అసలు ఈ 100 ఏళ్ల ఆయుర్దాయం ఉండాలి అనంటే ఒకప్పటి కాలంలో వాళ్ళు ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళో మనకైతే చాలా వరకు అవగాహన లేదు. కానీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్వామీజీ. వారు 109 సంవత్సరాలు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యపడింది అంటే వారు చేసే ధ్యాన సాధన వల్లే సాధ్యపడిందని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు స్వామివారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ 109 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా మీకు ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా 40-60కి మించి వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? ధ్యానం చేయడం వల్ల ఆయుర్దాయం అనేది పెరిగే అవకాశం ఉంటుందా? గం గణపతియే నమః, అయం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురుగారైనటువంటి మహంత్ హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనసులో స్మరించుకొని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులకు శుభము మంగళము జరగాలని కోరుకుంటూ, మనిషి ఆయురార్థం మనిషి చేతిలోనే ఉంది. బ్రహ్మ ఏదో రాశాడు అంటారు, ఎక్స్పైరీ డేటు, డిస్పాచ్ డేటు అని. అది ఒక విధంగా కరెక్ట్ అయినప్పటికీ దాన్ని మార్చుకోగలిగిన శక్తి కూడా ఆ పరమాత్ముడే యోగము అనే దాని మీద మనకి ఇచ్చాడు. ఒక యోగ సాధన, సిస్టమేటికల్ లైఫ్, ఏ టైంలో ఏం తినాలా, ఎంత తినాలా, ఆ పద్ధతులన్నీ ఉండి ఒక గురువు నేర్పించినాడు. ఆ నేర్పించిన సిస్టమ్ ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే 109 ఏం కర్మ, ఇంకా ఎన్నాళ్ళైనా బతకవచ్చు. మీకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది, ఒక 2 ఏళ్ల కింద పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు శివానంద అనే ఒక యోగా మాస్టర్ సరస్వతి ఘాట్ దగ్గర ఉంటాడు కాశీలో. ఈ రోజుకు యోగా నడుపుతున్నాడు ఆయన. ఆ యోగా చేస్తాడు. హీఈస్ 124 years ఆన్ ది డే విచ్ హీఈస్ టేకింగ్ అవార్డు. తీసుకున్నప్పుడు ఆయనకు 123, ఇప్పుడు 125. మీ లోపల ఇక్కడ లౌకికంలో తిరుగుతున్న వాళ్ళలో ఆయన మీకు కనపడతాడు. మహాయోగులు కొంతమంది వాళ్ళ వయసు ఇంత అని వాళ్ళకు తెలీదు, వాళ్ళ డిసిపుల్స్ కూడా తెలియదు. మరి హిమాలయాలలో ఉండి తపస్సులు చేసుకుంటున్న వాళ్ళు అట్లే ఉన్నారు. సో ఈ ఏజ్ను, ఈ కట్టెను, ఉపాధిని కాపాడుకునే రహస్యాలు గురువు ద్వారా వస్తాయి. ఆ గురువు చెప్పింది తూచా తప్పక చేసినప్పుడే అది స్టాండర్డ్గా ఉంటాయి. కానీ గురువు చెప్పాడు నేను చేయలేదు అంటే ఏం లేదు. మనకు ప్రాక్టికల్గా కావాల్సినంత ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇన్ని ఉన్నాయి. కానీ ప్రాక్టికల్, థియరాటికల్ 112 ఉంది. ప్రాక్టికల్ ఎవరు చేస్తాడో వాడు ఇట్లే ఉంటాడు. ఓకే, అంటే ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎవరైనా బతికేది 120 ఏళ్ళ ఆయురార్థం అనేది పరమాత్ముడు ఇచ్చింది. మనంతకు మనమే ఒక 20 ఏళ్ళు పోగొట్టుకుంటున్నాం. ఎట్లా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్తే పెడితే ఆయన శతమానం భవతి అంటాడు. 120 ఏళ్ళు భవతి అనడం లేదు. అక్కడే 120 ఏళ్ళు పోయింది. ఈ ఉన్న 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్ర, 15-16 ఏళ్ల వరకు ఏమీ తెలియని బాల్యం, 80-90 వచ్చినప్పటి నుంచి నట్టుబోట్లు లూజ్ అయ్యి అదొక 10 ఏళ్ళు. 100 ఏళ్ళు బతికినా దాంట్లో వాడి నిజమైన బతుకు 15-20 ఏళ్ళు మాత్రమే. ఎవరికి నచ్చిన మళ్ళీ దాంట్లో అక్కడికి యాత్రలు, ఇక్కడికి ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్, టీవీలు చూడాలు, సినిమాలకు పోవడాలు, ఆ గంటలంతా తీసేస్తే అది ఒక 5-6 గంటలు. అది నిజమైన మనిషి బతుకు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఉంది. ఎంతసేపు నిద్రపోవాలా, ఎంతసేపు మేలుకోవాలా. పెద్దలు అంటారు దిన్ దియా కామ్ కర్నేకి లియే, రాత్ దియా సోనేకి లియే అని. పగలు పని చేసుకునేకి ఇచ్చాడు, రాత్రి నిద్రపోయేకి ఇచ్చాడు. మనం ప్రకృతికి విరుద్ధంగా రాత్రి అంతా 11-12 వరకు మేలుకుంటున్నాం. సూర్యోదయాన్ని చూడకుండా సూర్యోదయం అయినాక లేస్తున్నాం. అప్పుడు లేచి స్నానాలు చేస్తున్నాం. మన పూర్వీకులు మనకు చెప్పింది బ్రహ్మ ముహూర్త స్నానం.
అది దేవతల స్నానం. సరే నీకు అది వీలు కాలేదు, 4:30కి చేయి ఋషుల స్నానం, 5:30కి చేయి మనుషుల స్నానం, సూర్యుడు బయటికి వచ్చినాక చేసే స్నానం రాక్షస స్నానం. అంత సిస్టమ్ ఎందుకు పెట్టినారు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్. 9-10 బజేకు సోజావు, 9-10 గంటలకు నిద్రపోండి, 3 గంటల వరకు 5:30-6 గంటల నిద్ర ఒక మనిషికి అది చాలు, సరిపోతుంది. మనం అట్లా చేయడం లేదు. రాత్రి 11-12 వరకు మేల్కొని పొద్దున్న 7 గంటలకు లేస్తా ఉన్నాం. సో అక్కడ కొంచెం దెబ్బ. రెండవది తినే ఆహార పదార్థాలు. ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండా పండించేవాళ్ళు. 6 నెలలు 7 నెలలకు కానీ కోతకు వచ్చేది కాదు ధాన్, గోధుమలు కానీ రైస్ కానీ. ఇప్పుడు 3 నెలలు 2 నెలలకి వచ్చేదానికి చేసేస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్ ఎరువులు వేసి. సో దాంట్లో శక్తి బలము ఉండడం లేదు. ఆ తినే విధానం కూడా హైయెస్ట్ బాయిలింగ్ చేసి తింటాను. జబ్బులు మూల కారణం అది. పరమాత్ముడు సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో ఏది కూడా ఉడికించి తినడం లేదు, ఫ్రిడ్జుల్లో పెట్టుకోవడం లేదు. అవి హ్యాపీగా ఉన్నాయి, కంటద్దాలు పెట్టుకోవడం లేదు, చౌట్ మిషన్ పెట్టుకోవడం లేదు. మనం పెట్టుకుంటున్నాం. కరెంట్ ఆ ఫుడ్కు వ్యతిరేకం. సహజ ఆహారం ఋషులు మునులు అంతా కందమూలాలు, పండ్లు, ఫలాలు. పరమాత్ముడు ఏది న్యాచురల్గా ఇచ్చినాడో అప్పటికది తినేస్తారు. మళ్ళీ సాయంత్రానికి రేపటికి అని దాచిపెట్టుకోవడం కూడా లేదు. ఓకే, ఎప్పుడు తప్పుడే. ఒకసారి చెట్టు నుంచి కట్ అయితే 3.5 అవర్స్లో తాను తిన్నప్పుడు ఆ చెట్టుకు దానికి కనెక్టివిటీ పవర్ ఉంటుంది. ఆ ఫలము శక్తివంతంగా ఉంటుంది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టాక్ పెట్టుకొని ఎప్పుడెప్పుడో తింటాం. ఆ చెట్టు కనెక్టివిటీ ఆ పండులో నుంచి పోతుంది. పండు రుచి ఉంటుంది, శక్తి తగ్గిపోతుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు మీలాంటి యోగులకే సాధ్యపడుతుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆహార నియమాలు పాటించి ధ్యానం పైన ఫోకస్ చేస్తే నార్మల్ మనుషులకు కూడా సాధ్యపడుతుందంటారా? ఎవరికైనా అమ్మ, పరమాత్ముడు 24 గంటలు టైం ఇచ్చాడు. 23 గంటలు మీ నిద్ర, మీ లౌకిక వ్యవహారాలు అన్నీ చూసుకోండి, ఎంజాయ్ చేయండి. మనిషి జన్మ ఎత్తే ఆనందించాల. ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో సినిమాలు ఎంజాయ్ చేయండి. బట్ 1 అవర్ నాది అనుకోండి. ఈ 1 అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజులు, ఒక్క 30 మినిట్స్ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకొని మీలోకి మీరు ప్రయాణం. అది ఆత్మధ్యానం అంటాం మేము. ఓకే, బయటికి గమ్మని కూర్చొని ఉంటాం. దానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒక విగ్రహాన్ని ఊహించుకుంటూ ఆ విగ్రహ మంత్రమే చదువుతూ భ్రమర కీటక న్యాయం అయిపోవడం ఒక విధానం. ఏది లేదు నిరాకారాన్ని చూడాలా అనుకున్నప్పుడు ఆ నిరాకారాన్ని జ్యోతిగా భావించి చూడడం ఒక విధానం. ఆ జ్యోతి నాలోనే వెలుగుతుంది అనుకొని ఆ జ్యోతి దర్శనం కోసం తప్పిస్తూ తపన చేయటం ఒకటి. ఇట్లా విధానాలు వేరే వేరేగా ఉన్నాయి. మన ఋషులు మనకు 100 మార్గాలు చూపించారు. ఎవరికి ఏది అడాప్టబుల్లో, ఎవరికి ఏది సూటబుల్లో, ఎవరికి ఏది సులభంగా చేసుకోగల శక్తి ఉందో వాడు అది చేసుకుంటాడు. మనకు ఆ చాయిస్ ఇచ్చాడు పరమాత్మ. బట్ మనం యూటిలైజ్ చేసుకుంటలేదు. ఓకే. అయితే స్వామీజీ, ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి, యోగిలా మారటానికి కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాకు కుటుంబం అంటూనే లేదు. పరమాత్ముడి దయ, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. నేను 2000 పిల్లవాడిగా ఉన్నప్పుడు హరిద్వార్లో ఉన్న ఒక మేళాలో మిస్ అయినా. మీరు జాతర ఉత్సవం అంటారు, అట్లా అక్కడ మేము మేళా అంటాం. ఆ మేళాలో మిస్ అయినా. ఏ ప్రాంతం నుంచి వచ్చానో, నా కులం మతం ఏమీ నాకు తెలియదు. బై మిస్టేక్ తప్పిపోయినానో, మా తల్లిదండ్రులకు బరువై నన్ను వదిలిపెట్టారో, ఏ కారణమైనా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి మా గురువుగారు అనే మహంత్ హిమాలయగిరి మహారాజ్ వారు తన స్థానం రుద్రప్రయాగ నుంచి ఆ మేళాకు వచ్చి ఉండి నన్ను చూసి చేరదీశారు. ఆయనే విద్యాబుద్ధులు చెప్పించారు. ఆ తర్వాత ఆయన దగ్గరనే 7.5 ఏళ్ళు శిష్యరికం చేసిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ మహానుభావుడు ఆ 7.5 సంవత్సరాలలో ఈ కుండలిని విద్య, యోగము, పురాణాలు, ఇతిహాసాలు, వేదము, ఈ సాధనాలు చెప్పి ధర్మ ప్రచారం నీ కర్తవ్యం. దేశం ఎట్లుందో తెలుసుకోవాలంటే ముందు పాదయాత్రతో దేశమంతా తిరిగిరా, చార్ధాం దర్శన్ అన్నారు.
బడా చార్ధామ్ అని ఒకటి, చిన్న చార్ధామ్ అని 2 ఉన్నాయి. ఓకే. బద్రీ, కేదార్, గంగోత్రి అనేది చార్ధామ్ చోట. హ్మ్. బడాది బద్రీ నుంచి పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా. ద్వారకా నుంచి స్వస్థానం అంటే హ్మ్. ఒక్క కాశ్మీర్ విడిచిపెట్టి మిగతా మన దేశం అంతా ఒక చక్కర కొడతాం. హ్మ్. ఈ పవిత్ర భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎంతమంది ఆహారపు అలవాట్లు ఉన్నాయి, హ్మ్. ఎన్ని వాతావరణ పద్ధతులు ఉన్నాయి. ఈ ఉపాధికి అవన్నీ అకష్టం కావాలి. హ్మ్. నాకు ఇదే కావాలా అన్నవాడు సన్యాసి కాదు. ఓకే. నాకు అన్న మాట వచ్చిందంటే నేను నీ దగ్గర అన్నీ వదిలిపెట్టినానన్న మాటకు విరుద్ధం. సర్వం న్యాసం, నీ దగ్గర నేను పెట్టేశాను, ఓకే. నీవు నేను తప్ప ఏమీ లేదు అనేది సన్యాసం. హ్మ్. మరి అటువంటప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలా, నాకు చపాతీలే కావాలా, హ్మ్. నాకు ఏసీ రూమే కావాలా, ఇవన్నీ విరుద్ధం. హ్మ్. సో ఈ విరుద్ధతకు ముందు ఈ శరీరాన్ని తయారు చేసేదానికి గురువులు ఆ సాధనలు నేర్పిస్తారు. హ్మ్. పంచాగ్ని విద్య అని, ఓకే. జల ఉపన్యాసం అని, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఓకే. అవి నేర్పటం మూలంగా చలి, ఎండావానలకు ఈ శరీరం తట్టుకునే స్థితికి వస్తుంది. హ్మ్. అలాగే ఆహారం విషయంలో 11-12 రోజులు తినకుండా కూడా అదే శక్తిగా ఉండే సాధన కొన్ని మంత్రాల మూలంగా ఇన్నర్ శక్తిని పెంచుకునేది. ఓకే. మన చుట్టూ ఉన్న శక్తినే మనం దాన్ని లోపల పట్టుకోగలగడం. ఓకే. ఆ సాధనలు వాళ్ళు నేర్పిస్తున్నారు, దాన్ని చేసుకుంటూ పోతున్నాం. అట్లా అని తిండి లేకుండా ఉండాలా అని దాన్ని ప్రయోగించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో ఓకే శక్తులు ఉన్నాయని అది దుర్మార్గానికో స్వ అవసరానికో వాడుకోకూడదు. అత్యవసర పరిస్థితి ఇంకోని రక్షణకు, అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. మనకు ఆహారం దొరకనప్పుడు అది చేయొచ్చు. ఓకే. అదొక ప్రదర్శనగా చేసినప్పుడు ఆ విద్య వాడి నుంచి పోతుంది. అంటే అది మీకు మీరుగానే చేసుకోవచ్చా స్వామీజీ? వేరే వాళ్ళ పైన కూడా మీరు అలా